ఓకే సార్. అందరికీ నమస్కారం. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా మనము బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, సో డిఓ కంట్రోల్ ఉన్న కేజీపీవీస్ కానివ్వండి, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 105 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో కూడా మొత్తము ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ చేపించి వాళ్ళకి ఒక ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మాట్ ప్రకారం కూడా ఒక 4 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్, ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మళ్ళీ ఏ విధంగా అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు, సో ఏ విధంగా వెజిల్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది, సో వాషింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, సో యుటెన్సిల్స్ అన్నిటిని కూడా వాష్ చేయడం అవన్నీ ఏ విధంగా చేస్తున్నారు, సర్వింగ్ అవి ఒక 1000 వరకు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము జీపీ స్పెషల్ ఆఫీసర్స్తో ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ ఇచ్చినారు. సో దాని ప్రకారం కూడా స్టోరేజ్ దగ్గరనైతే చాలా దగ్గర మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేవు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా రెక్టిఫై చేస్తాం. సో ఎక్కడెక్కడైతే ఫుడ్ సర్వ్ అవుతూ ఉన్నాయో స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మన దగ్గర ఒక 3 హాస్పిటల్స్లో కూడా సర్వ్ చేస్తున్నాం. అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా విత్ ఫుల్ కేర్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే విధంగా కూడా అన్ని స్టెప్స్ మనం తీసుకుంటా ఉన్నాము. సో మోస్ట్లీ మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ లేవు అని ఉంటే కూడా మేము నోట్ చేసుకుని అవన్నీ ఎప్పటికప్పుడు కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ నేతృత్వంలో ఒక కమిటీ, మళ్ళీ మండల్ లెవెల్లో కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ కమిటీ, సో డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీస్ వేయడం జరిగింది. సో ఇది ఓన్లీ ఇప్పటికే పరిమితం కాకుండా సో వీళ్ళంతా కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫుడ్ బిఫోర్ సర్వింగ్ టు ద స్టూడెంట్స్ కంపల్సరీగా అక్కడ ఉన్న టీచర్ ఎవరన్నా ఒకళ్ళు డెసిగ్నేటెడ్ టీచర్ ఫస్ట్ దాన్ని టేస్ట్ చెక్ కింద వాళ్ళు ఫస్ట్ బోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మనం ఫుడ్ పాయిజనింగ్ లాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో అది కూడా 100% అన్ని దగ్గర ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇవి కాకుండా కూడా మనకు సుమారుగా 921 వరకు కూడా మనకి స్కూల్స్, సో అన్నీ ఇక్కడ కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫుడ్ పాయిజనింగ్ కావడానికి ఉన్న ఛాన్సెస్ మాత్రం ఎక్కడ కూడా మనకి నోటీస్ కాలేదు. సో అన్ని ప్లేసెస్లో కూడా ప్రాపర్ స్టోరేజ్, సో ఆ కుక్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా వాషింగ్ చేసి సో ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా క్వాలిటీగానే వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్లేస్లో మనకి ఎగ్ కంటెంట్ ఒకటి కొద్దిగా దాన్ని వెయిట్ అనేది తక్కువ ఉందనేసి నోటీస్ అయింది. సో దాని మీద కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కూడా వారి మీద ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇస్తుందో చూసి కూడా అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైతే మనకి ఎక్స్పైరీ అయిపోయిన గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే సో మంచి క్వాలిటీగా లేని వెజిటేబుల్స్ కానివ్వండి ఎక్కడైతే కూడా మనకి ఫైండ్ అవుట్ కాలేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ తప్పితే ఎక్కడ కూడా మనకి ఫుడ్కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీగా సంబంధించినవి కూడా ఏవి కూడా లేవు. సో అలాంటి ఇష్యూస్ మీద సో అందరికీ కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్ట్ చేసి కూడా స్టోరేజ్ ఏ విధంగా ఉంది, కుకింగ్ అండ్ వాషింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా సర్వింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని వీటి మీద మొత్తం కూడా మనకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం రెక్టిఫై చేయడం జరిగింది, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. సో ఇవి కాకుండా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయగలుగుతామో అవి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజాల్వ్ చేయడము, సో ఏవైతే మనం డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్కి పంపించి అక్కడ నుంచి మనము ఫండ్స్ తీసుకొని వచ్చి శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్స్, దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవన్నీ కూడా అక్కడ నుంచి కూడా చేపించడం జరుగుతుంది. నేట్రియం, సోడియం, ఇంకా మెగ్నీషియం. గుడ్. లెమిన్ తర్వాత సిలికాన్. టోటల్ చాప్టర్స్ 14, కంప్లీటెడ్ చాప్టర్స్ 10. సో కంప్లీటెడ్ పర్సంటేజ్ ఎంత? ఎంత? 60%. ఎట్లా వచ్చింది? 14. ఎన్ని కంప్లీట్ అయ్యాయి? ఎన్ని కంప్లీట్ అయ్యాయి చాప్టర్స్? టోటల్ చాప్టర్స్ 14 అయ్యాయి. 14 ఎన్ని కంప్లీట్ అయ్యాయి? 10 కంప్లీట్ అయ్యాయి. ఎంత పర్సంటేజ్ అవుతుంది?
ఇప్పుడు ఇంటి దగ్గర జరగలేదు. ఏముంటాయన్నా? ఏమేమి చూస్తాం? ఏమేమి చూస్తాను? ఎవరైనా అప్పుడు చెప్పండి. అయిందా? ఏ డబ్బులు ఏమేమి సేవలు ఉంటాయి? ప్రైమరీ హెల్త్ సెంటర్ బాగుంటుంది సార్, బాగానే ఉంటుంది సార్, ఏముండదు. నా బాగైతే సార్ ఇప్పుడు నైట్ వంటకు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కడిగే వాడుతున్నారు. కడిగి పడుతున్నాం సార్. మధ్యాహ్నం చేసినది సాయంత్రం మెయిన్ అండి ఈరోజు సాంబార్ కలుపు కలుపు సార్, సార్ చూపి కలుపుతున్నారు. కలుపు ఏమైనా సార్. అవే చూపించాను కదా మీరే తీసిన పక్కనే అవి చేతులు పట్టు రజిత 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 అమ్మ ఇక్కడ అవి అప్పుడే చూపి సార్ చాటింగ్ చేస్తారు మీరు ఇది చేస్తారు కదా, అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, సో దాంట్లో మీకు ఆ సైజు ప్లస్ దాని గ్రామ్స్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. అది ఎంత అన్నట్టు ఏంటి చిన్న కొన్ని పెద్దగా వస్తున్నాయి. ఒకటి పెట్టిండి, ఒకటి చిన్నది. అవును సార్, అంతే హాఫ్ అవి వస్తున్నాయి, హాఫ్ ఇవి వస్తున్నాయి. తక్కువ రేట్లు ఇస్తారండి. అట్లనే చాటింగ్ చేసి ఇదే తీసుకోవచ్చు చెప్పను చూస్తాను ఉండలేదు. ఈ ఎక్స్ అంటే ఇదే రూమ్ వేస్తే పురుగు ఈ ఎక్స్ ఇంత చిన్న చిన్న యాక్చువల్గా సార్ ఇది అక్కడ సప్లైర్ దగ్గర నేను గమనించింది సైజ్